ఇవాళ మన రిటైర్మెంట్ ఏజ్ వచ్చి 61 ఇయర్స్. ఓకే, మన రిటైర్మెంట్ ఏజ్ 61. గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఒక నిరుద్యోగి యువకుడికి 21 సంవత్సరాలకు అంటే 20 సంవత్సరాలకు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. 21, 22 సంవత్సరాలకు గినక అతనుకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే 61 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ వచ్చేటప్పటికి నేను చెప్పిన సింగిల్ పట్టి డబుల్ పట్టి ప్రమోషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఎస్ఐ రిక్రూట్మెంట్ ఆపేస్తే ఈ కానిస్టేబుల్ రిక్రూట్ అయిన యువకుడికి రిటైర్ అయ్యేలోపు 6 ప్రమోషన్లు వస్తాయి. 6 ప్రమోషన్లు రాగా లాస్ట్ సిఐ ర్యాంకులో ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది, చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను. సిఐ ర్యాంక్ అనగానే ఇక్కడ రెడ్ విజిల్ కార్డు ఉండి 3 స్టార్స్ ఉండి ఇక్కడ ఒక రిబ్బన్ ఉంటుంది. ఈ రిబ్బన్ కూడా తీసేసినాం అనుకోండి సీనియర్ ఇన్స్పెక్టర్ అవుతాడు. 3 స్టార్ తోని బ్లూ విజిల్ కార్డు ఉంటే డిఎస్పీస్, దెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఏఎస్పీ అంటాం. ఈ ర్యాంకులు ఉంటాయి, బ్లూ విజిల్ కార్డు ఉంటుంది. కానీ రెడ్ విజిల్ కార్డు పెట్టి 3 స్టార్ ఉంచి ఈ సబార్డినేట్ పట్టి ఏదైతే కలర్ ఉంటుందో ఈ పట్టి తీసేస్తే సీనియర్ ఇన్స్పెక్టర్ అంటాడు. అంటే అది కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా గినక సంస్కరణ చేసి మరి మీరు చెప్తున్నట్టు అట్లా ఒక్కసారి కానిస్టేబుల్గా అంటే రిక్రూట్ అయిన వ్యక్తిని ప్రమోషన్ ఇచ్చుకుంటూ తీసుకెళ్తే ఇప్పుడు అంటే కొత్త తరానికి మనం ఆపర్చునిటీస్ ఏమి ఉండవు కదా సార్? మరి ఇప్పుడు మన రాష్ట్రంలో అంటే మళ్ళీ పోలీసులో మళ్ళీ మీకు ఇంకోటి చెప్పాలి. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్ అని 3 రకాల పోలీసులు ఉంటారు. మన కమ్యూనికేషన్ కాకుండా కమ్యూనికేషన్ వేరే ఉంటుంది. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్. స్పెషల్ పోలీస్ అంటే బెటాలియన్స్, ప్రొటెక్షన్ ఫోర్స్ కాదు, బెటాలియన్స్లో. ఓకే, ఇప్పుడు మనకి ఈసుగూడలో బెటాలియన్ ఉన్నది, వరంగల్లో మామ్నూర్లో బెటాలియన్ ఉన్నది, కొండాపూర్లో బెటాలియన్ ఉన్నది. పీటీసీ లెక్కనా సార్? బెటాలియన్, ఇది స్పెషల్ పోలీస్ అంటుంది. సివిల్ ఏమో మీకు ఎప్పుడు రోడ్ల మీద కనపడతా ఉంటారు. ఏఆర్ ఏమో హెడ్ క్వార్టర్లో ఉంటారు, ఆర్మడ్ రిజర్వ్ అంటారు. వీళ్ళు స్పెషల్ పోలీస్. నేను ఇంకా స్పెషల్ పోలీస్ స్ట్రెంగ్త్ని పక్కన పెడితే ఓన్లీ సివిల్, ఏఆర్ నుంచి కానిస్టేబుల్ 91,000 పై చిలుకున్నారు. లిజన్, సివిల్, ఏఆర్, కానిస్టేబుల్ స్ట్రెంగ్త్ 91,000 పైన ఉన్నారు. రైట్, నేను మళ్ళీ స్పెషల్ పోలీస్ యాడ్ చేయలేదు దీంట్లో. అవును, హెడ్ కానిస్టేబుల్స్ నుంచి సింగిల్ పట్టి డబుల్ పట్టి కనుక ఇంట్రడ్యూస్ చేసుకొని హెడ్ కానిస్టేబుల్ నుంచి సిఐ ర్యాంక్ వరకు చూస్తే 30,000 పోస్టులు ఉంటాయి. సింగిల్ పట్టి డబుల్ పట్టి కూడా నేను అందాజా చెప్తున్నా. నేను ఓన్లీ ఇప్పుడున్న స్ట్రెంత్ ప్రకారంగా హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ స్ట్రెంత్ చూస్తేనే 26 దరిదాపుల్లో 26,000 మంది ఉన్నారు. సింగిల్ పట్టి డబుల్ పట్టి కూడా ప్రమోషన్ ఖాతాలో కలుపుకుంటే అరౌండ్ 30,000 ప్రమోషన్స్ ఉంటాయి. ఈ 91,000 కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇక్కడ నుంచి ప్రమోషన్స్ లిస్ట్ కింద పెట్టుకొని ఎవ్రీ 6 ఇయర్స్ కింద ప్రమోషన్ ఇవ్వాలి అని ఒక పద్ధతి విధి విధానాలు రూపొందించుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసి, నేను మళ్ళీ అది కూడా చెప్తున్నా, నేను ఇది ఎందుకు అని మళ్ళీ చెప్తాను. నేను మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి కింద ప్రమోషన్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తే మీకు ఈ పైన 30,000 మంది వీళ్ళే ఉంటారు, మళ్ళా 91,000 మంది వీళ్ళు ఉంటారు. ఎవ్రీ 6 ఇయర్స్ అంటే ఇప్పుడు ఈ పైన వచ్చిన వాళ్ళు రిటైర్ అయితే పోతుంటారు కదా, ఇక్కడ వేకెన్సీ వస్తుంది కదా. ఈ పైన ఎట్లయితే వేకెన్సీ వస్తుందో కింద ర్యాంక్ ఉన్న వాళ్ళు పై ర్యాంక్ ప్రమోట్ అవుతూ ఉంటారు. లాస్ట్కు సింగిల్ పట్టీకి వచ్చిన తర్వాత కానిస్టేబుల్స్ సింగిల్ పట్టి ప్రమోషన్ తీసుకుంటారు. మళ్ళీ వేకెన్సీ ఎక్కడ వస్తుంది? కానిస్టేబుల్స్ లో వస్తుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఎంత వేకెన్సీ ఉన్నదో చూసి ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తే రిక్రూట్ చేయి, మళ్ళీ కానిస్టేబుల్స్ ఫిల్ అయిపోతారు కదా. ఇబ్బంది ఏముండదు. ఇబ్బంది అది. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్స్, దెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు సబ్ డివిజన్ హోల్డ్ చేస్తారు. సబ్ డివిజన్ అంటే డిఎస్పీ చైర్ నుంచి ఎస్డిపి అంటాం, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్. అక్కడ నుంచి వీళ్ళు సూపర్వైజింగ్ చైర్ హోల్డ్ చేస్తారు. వీళ్ళంతా యంగ్ బ్లడ్ ఆఫీసర్స్ ఉంటారు. దెన్ వాళ్ళ ఐడియాలజీస్ ఉంటాయి, వాళ్ళకు రకరకాల ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు చేయించగలుగుతారు, ఇవన్నీ ఉంటాయి. దెన్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు. సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఆపినంత మాత్రాన పోలీసు వ్యవస్థకు కానీ ప్రభుత్వానికి కానీ వచ్చే నష్టం ఏమీ లేదు. అర్థమైందా? ఇంకా ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తా. సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ కనుక తీసేస్తే ఈ గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా ప్రమోషన్లో ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఎస్ఐ నుంచి డిఎస్పీ స్థాయికి వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ డైరెక్ట్ ఎగ్జామ్ రాసి వచ్చిన డిఎస్పీస్కు మేము ఇక్కడ పక్కన పెట్టుకుంటే డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ టు నాన్ క్యాడర్ ఎస్పీ టు ఐపీఎస్ కంపేర్ చేసేటప్పుడు మేమిద్దరము పర్సంటేజ్ మీద కలిసిపోతా ఉంటాం. నువ్వు ముందు నువ్వు వెనక అనుకుంటా ఇదంతా రప్చర్ ఉంటుంది. ఇది ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ లేదనుకోండి
అసలు గ్రూప్ 1 ఆఫీసర్స్కి ఇబ్బంది ఏది? డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ పై ర్యాంక్ వరకు ఐపీఎస్ వచ్చేంత వరకు అసలు వాళ్ళకి అడ్డమేది? క్లియర్గా వాళ్ళ రూట్ వాళ్ళకు ఉంటుంది. కింద కానిస్టేబుల్స్ సిఏ వరకు వాళ్ళు వచ్చేస్తారు. కానీ ఈ డిపార్ట్మెంట్లో మీకు వచ్చిన ఆలోచన నిజంగా చాలా మందికి ఆలోచింపజేసే ఆలోచన. కానీ దీన్ని ప్రభుత్వాలు అమలు చేస్తాయా లేదంటే ఈ ఆచరణలో పెడితే చాలా బాగానే ఉంటుంది, కానీ చూడాలి కదా మరి. ఎవరో ఒకళ్ళు ఆలోచన చేయాలి కదా. ఫస్ట్ అయితే ఆలోచన రావాలి కదా. ఎవరో ఒకళ్ళు ఆలోచన చేయాలి. ఇంప్లిమెంటేషన్ అనేది ఆల్ అండ్ సడన్గా అక్రాస్ ద టేబుల్ కూర్చొని చేస్తే అయ్యేది కాదు. దాని మీద ఇప్పుడు నేనేదో నాకు వచ్చిన ఆలోచన కాబట్టి నేను చెప్పగలిగిన, కానీ దాంట్లో ప్లస్ మైనస్లు ఏంటి, మంచి చెడ్డలు ఏంటి, ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది, అసలు ఏ విధంగా చాలా పెద్ద చర్చ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక కమిటీ వేయాల్సి ఉంటుంది, స్టడీ చేయాల్సి ఉంటుంది, రకరకాల అభిప్రాయాలు తీసుకోవాల్సి వస్తుంది. అంత ఈజీ కాదు. మరి చర్చ వరకు తీసుకెళ్తారా ఈ అంశాన్ని? మీరు ఏమంటారు? చర్చ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్తారా అంటారు. నాకు ఒక అలవాటు ఉన్నది సార్, నా మనసులో ఏదైనా పడుతుంది కదా సార్, దాన్ని అంత ఈజీగా నేను వదలను. ఓకే, అది అవుతుంది కూడా. ఓకే, నా పద్ధతి ఏంటంటే నా మనసులో ఏదైనా పడితే అంత సాధారణంగా నా మనసులో ఏది పడదు. పడితే దేనిని నేను వదలను. ఓకే, అర్థమైందా? అట్లా అని చెప్పి మీరు వీడేదో చేస్తుంటారు, అట్లా కూడా కాదు. పోలీసుల యూనియన్స్ ఉండవు, అసోసియేషన్ ఉంటుంది. అంటే మీకు అందరికీ తెలవటం కోసం చెప్తున్నా. పోలీసుల యూనియన్స్ ఉండవు, అసోసియేషన్ ఉంటుంది. డిమాండ్ ఉండదు, రిక్వెస్ట్ ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ డిసిప్లైన్ ఫోర్స్. నీకు కావలసింది న్యాయబద్ధమైన ధర్మసమ్మతమైన నువ్వు రిక్వెస్టే చేయాలి. డిమాండ్ చేస్తా, ధర్నా చేస్తా, స్ట్రైక్ చేస్తా అంటే ఈ పంత బాగుతుంది. ఉండదు. పోలీసుల అసోసియేషన్ ఉంటుంది, రిక్వెస్ట్ చేయాలి. అయితే ఇది న్యాయమైన కోరిక అయినప్పుడు పైన ఉన్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇది ఎంతవరకు ఆమోదయోగ్యము, సాధ్యాలు ఏంటి అని చూసి మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తా. ఇప్పుడు నేను ఏదన్నా టాస్క్ తీసుకున్నప్పుడు నేను ఇందాక గుడంబ గురించి మాట్లాడినా. నేను మహబాద్కు నాకు అసలు పరిచయం లేని ప్రాంతం వాస్తవంగా. మరి ఒక డిఎస్పీగా పోయినప్పుడు అక్కడ బాధలు కష్టాలు, ఆడపిల్లల వితంతుల్ని చూసినప్పుడు, చిన్న చిన్న పిల్లలు అనాథ పిల్లలుగా తండ్రి లేకుండా చూసినప్పుడు మరి నేను గుడంబ తీయాలనుకున్నా కదా, ఏకం చేసిన కదా, గుడంబ తీసిన కదా, కంప్లీట్ చేసిన కదా. అట్లనే నేను ఇంటెలిజెన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉంటే, నేను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉంటే, రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉండే. సార్ దగ్గర నాకుండే కొద్ది పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సెక్రటరీగా క్యాంప్ ఆఫీస్కి పోయి సార్కు రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇంటెలిజెన్స్ ఆఫీసర్సు ఎంతో కష్టపడి ఏరియాలు తిరుగుతూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ కలెక్షన్కు ఎక్కడెక్కడో పోతూ ఉంటారు. సొంత డబ్బులు జేబు నుంచి పెట్టుకొని వెహికల్స్లో ఎక్కటము, బస్సులలో ఎక్కటము, టికెట్లు కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు కొంత పర్సంటేజ్ ఏదైనా అలవెన్స్ ఇస్తే బాగుంటుంది సార్ అని చెప్పని నేను రిక్వెస్ట్ చేసిన. అర్థమైందా? నా ర్యాంకు ఇన్స్పెక్టర్, ఆయన పెద్ద ఆయన ముఖ్యమంత్రి, కానీ ఆయన దగ్గరికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంటెలిజెన్స్ స్టాఫ్కు ఏదన్నా అలవెన్స్ పర్సంటేజ్ ఇవ్వండి సార్ అని ఆ రోజు నేను రిక్వెస్ట్ చేసిన. సార్ వెంటనే స్పందించి దానికి వెంటనే కోర్ కమిటీ మీటింగ్లో దాన్ని పెట్టి సార్ అప్రూవల్ చేశారు. అది కాలక్రమంలో దాని తర్వాత ఇంటెలిజెన్స్ స్టాఫ్కు అది శాంక్షన్ అయింది. బ్యాటరీ మార్చాలి. కాబట్టి ఆ రోజు చేసిన రిప్రజెంటేషను ఒక కోరిక కాలక్రమంలో అమలైంది. ఇవాళ ఇంటెలిజెన్స్ స్టాఫ్కు అలవెన్స్ వస్తున్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తా. మాకు అకాడమీ ఉంటుంది, పోలీస్ అకాడమీ. ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అయింది, అంతకుముందు అప్ప అందురు దాన్ని. ఎస్ఐగా సిఏగా 2 సార్లు రిఫ్రెషర్ కోర్సుకు పోయినాను నేను. అక్కడ పోయినప్పుడు జనరల్గా మనకు అన్ని చూసడం, అబ్జర్వ్ చేయటం, తెలుసుకోవటం అలవాటు కదా. తెలుసుకుంటున్న క్రమంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, అప్పుడు ఆ రోజుల్లో లాంగ్ బ్యాక్ విషయం చెప్తాను. జనరల్గా అక్కడ ఫ్యాకల్టీస్ అందరూ డిఎస్పీ ర్యాంక్ నుంచి ఉంటారు. డిఎస్పీలకు ఒక వెహికల్ పోతుంది అకాడమీ నుంచి ఒక రూట్లో. స్కూల్ పిల్లల్ని కలెక్ట్ చేసుకుని వచ్చినట్టు డిఎస్పీలను ఆ వెహికల్ ఎక్కించుకొని అకాడమీకి వచ్చి దింపుతారు. ఒక డిఎస్పీ అంటే ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ అని అయి ఉండొచ్చు, ఎస్ఐ నుంచి అన్నా ఎంతో సర్వీస్ చేసి అటువంటి ర్యాంక్ని వెహికల్లో కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి వెహికల్ ఇవ్వకుండా, అంటే అప్పుడు అక్కడున్న పరిస్థితులు ఏంటో ఉండొచ్చు, నేను కామెంట్ చేయట్లేదు. అకాడమీలో ఉండే ఆర్థిక పరిస్థితులు, వాహన ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆ విధంగా కలెక్ట్ చేసుకొచ్చి దింపితే మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెహికల్ తీసుకుపోయి ఇంటికాడ దింపాలి. ఈలోపు అదైనా పర్సనల్ పని పడ్డా, ఎక్కడికన్నా పరిగెత్తాలనుకున్నా వెహికల్ ఉండదు, అందరు వెళ్ళినప్పుడు. కానీ ర్యాంక్ వచ్చి డిఎస్పీ ర్యాంక్. ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ బయట ఎట్లుంటుంది అనేది మనకు తెలియంది కాదు. మన బయట సమాజంలో ఒక ఎస్డిపిఓ ఉన్నప్పుడు కానీ, ఒక డివిజన్ హోల్డ్ చేస్తున్నప్పుడు డిఎస్పీ ఎట్లుంటాడు, ఆ ర్యాంక్ ఏంది, ఆ కథ ఏంది మనకు అందరికీ తెలుసు.
ఇటువంటి ఫ్యాకల్టీ, ఆ ర్యాంక్ ఆ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఆ ఉద్యోగము, ఆ జీతము, ఆ విధంగా కలెక్షన్ ఇవన్నీ చూసినాక నేను 2 సార్లు ఈ పాయింట్ రేజ్ చేసిన. మా కోర్స్ అయిపోయిన తర్వాత వాలిడేషన్ ఫంక్షన్ అని ఉంటుంది. మధ్యాహ్నం వరకు మీటింగ్ ఉంటుంది, మంచి చెడ్డలు అందరూ మాట్లాడుకుంటారు, ఏమేమి నేర్చుకున్నారు మాట్లాడుకొని లంచ్కి పోయినాక క్లోజ్ అయిపోతుంది. 2 సార్లు నేను ఈ ప్రస్తావన లేపిన. ఫ్యాకల్టీ మెంబర్స్ని ఏదైతే ఇక్కడ అకాడమీలో ట్రీట్ చేసే విధానం ఉన్నదో ఇది కరెక్ట్ కాదు. ఈ విధానం కనుక కంటిన్యూ అయితే అకాడమీకి రావడానికి ఫ్యాకల్టీస్ ఇష్టం చూపించరు. మీరు బలవంతంగా ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళు లీవులు పెట్టడమో, అయిష్టంగా పాఠాలు చెప్పడమో చేస్తారు. వాళ్ళు ఇష్టంగా పాఠాలు చెబితే మాకు మా యొక్క నాలెడ్జ్ రిఫ్రెష్ అవుతుంది, అంత శ్రద్ధగా వింటారు. ఎందుకంటే ప్రతి డెవలప్మెంట్ కూడా మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సర్కులర్స్, జీవోలు, కోర్టు జడ్జిమెంట్స్, బయట పరిస్థితులు అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి, మారుతుంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడో మారుమూలలో ఉద్యోగం చేస్తున్న ఆఫీసర్కి అన్ని తెలవాలని రూల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇటువంటి స్థితిలో ఫ్యాకల్టీ మెంబర్స్ని ఈ విధంగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళను కూడా కొంచెం ఆఫీసర్స్ లెక్క గుర్తించి వాళ్ళకి ఏదన్నా స్పెషల్ అలవెన్స్ లెక్క ఇచ్చి వెహికల్స్ ప్రొవైడ్ చేసి ఏమన్నా చేస్తే బాగుంటుంది అని 2 సార్లు మీరే అప్పుడు కూడా నేను చెప్పినగా. అంటే మీరు ఏం చెప్పుకొస్తారు అంటే మీరు సమస్య లేవనెత్తిన ప్రతి అంశం కూడా అది సాధ్యమైనంత వరకు పూర్తి చేసారు అంటారు అంతే. నా మనసులో దూరితే నేను దేన్ని వదలను. అది నేను గినక టేకప్ చేసిన తర్వాత ఆ టైంకు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది 1 year కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, అది డెఫినెట్గా అవుతుంది. నేను 2 సార్లు లేవల్ ఎత్తినప్పుడు నేను హాల్ నుంచి బయటికి రాగానే అక్కడ ఉండే ఫ్యాకల్టీస్ అందరూ, డిఎస్పీలు అందరూ కూడా నన్ను హగ్ చేసుకొని పట్టుకొని, అరే మేము ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ మా గురించి మేమే అడగలేదు నాగరాజు, నువ్వేదో ట్రైనింగ్ వచ్చి నువ్వు అడుగుతున్నావు ఇవన్నీ అన్నారు. మరి కాలక్రమంలో ఇప్పుడు అక్కడ కూడా స్పెషల్ అన్ఫెన్స్ వచ్చింది.